మీ ఇంట్లో ఆవకాయ ఉందా? ఇంటి ఆవకాయతో ఒక్కసారి ఇది ట్రై చేశారా? రుచి మామూలుగా ఉండదు. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అరోమా కిచెన్. ఈరోజు మనం చేయబోతున్నాం సింపుల్, టేస్టీ అండ్ సూపర్ కంఫర్ట్ ఫుడ్ పప్పు ఆవకాయ అన్నం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, కందిపప్పు 1/3 కప్పు, నీళ్లు, ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటోస్ 2, నూనె, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పసుపు, ఉప్పు రుచికి తగినంత, కారం కొద్దిగా, ఆవకాయ, నెయ్యి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో బియ్యం, కందిపప్పు వేసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. అలా కడుక్కున్న తర్వాత అందులో 1:2 రేషియోలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్లు ఎక్కువ పోసుకున్నారంటే ఆ టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్లో అన్నం, పప్పు ఉడుకుతున్నాయి కదా, విజిల్స్ వచ్చేలోపు టైం వేస్ట్ చేయకుండా ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, మనకి విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇంక ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయేలోపు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసి అది కూడా వేడయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. కొంచెం చిటపటలాడిన తర్వాత చిటికెడు ఇంగువ, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 2-4 నిమిషాల వరకు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటా కూడా వేసి 1 నిమిషం వేయించాలి. అలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ టొమాటో బాగా ఉడికి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. టొమాటో ఇలా ముద్దలా మారేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకిప్పుడు ప్రెషర్ కుక్కర్ కూడా పోయింది. ఉడికిన అన్నం, పప్పు ఈ ప్యాన్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇంకిప్పుడు ఈ రైస్కి అసలైన టేస్ట్ అండ్ హైలైట్ ఆవకాయ. ఈ ఆవకాయని అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అన్నం మొత్తానికి ఈ ఆవకాయ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత వచ్చే ఆ స్మెల్కి తినేయాలనిపిస్తుంది. ఈ పప్పు ఆవకాయ అన్నం వేడివేడిగా సర్వ్ చేస్తే రుచి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇంకా క్రిస్పీగా కావాలంటే పాపడ్ కానీ, అప్పడాలు కానీ పెట్టుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్కైనా, డిన్నర్కైనా బెస్ట్ ఆప్షన్. ఈరోజు మీకు చూపించిన పప్పు ఆవకాయ అన్నం రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ హోమ్ రెసిపీస్ కోసం తెలుగు అరోమా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుద్దాం.